సర్వకాల సర్వావస్థలయందు జీవితపు చివరి క్షణం వరకు ఇలాగే కూటమిగానే ఉంటుందని రాజకీయాల్లో ఎవరమూ చెప్పలేము. అందుకే రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. జగన్ని అధపాతాళానికి తొక్కేస్తా అన్నారు. ప్రస్తుతానికైతే పాతాళానికి తొక్కేశారు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. 100% స్ట్రైక్ రేట్. మొత్తం భారతదేశం యావత్తు కూడా తన వైపు తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్. 21 ఎమ్మెల్యే సీట్స్, 2 ఎంపీ సీట్స్, 100% స్ట్రైక్ రేట్. ప్రధాని మోదీ చేతే ఏ పవన్ నహీ హే ఏ ఆంధీ హే అనిపించుకున్నారు, తుఫాన్ అనిపించుకున్నారు. కానీ జనసేన పార్టీలో ఇప్పటికీ ఏదో ఒకటి లోపిస్తోంది అనేది వాస్తవం. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మా పార్టీకి ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, ఎక్కడ లోపం జరుగుతోంది అని అడిగితే మీరు ఇచ్చే సమాధానం? నన్ను అడిగే అంత అవసరం ఆయనకు పడుతుందని అనుకోను. నేనేం జనసేనకు చీఫ్ అడ్వైజర్ కాదు, కానీ రాజకీయ విశ్లేషణ చెప్పగలను. నేను ఒక్కసారి మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి అని ఒక సమావేశం పెడితే నేను వెళ్ళాను. ఆ సమావేశానికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ కలిశాను, చాలాసేపు మాట్లాడాను కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆహ్వానం మీదనే వెళ్ళాను ఇప్పుడు. సో డెఫినెట్గా రాజకీయ విశ్లేషకుడు రాజకీయ నాయకులతో మాట్లాడకుండా ఉండడు. ప్రతి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. అందువల్ల నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, జగన్ తెలుసు, కేసీఆర్ తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు. తరతమ తేడాలు ఉండొచ్చు. మనం ఏ సమయంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు తెలిసినంతగా మిగతా వాళ్ళు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేను శాసనమండలి సభ్యుడిని. ఆ 8 సంవత్సరాలలో కనీసం 7 సంవత్సరాలు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత, నేను శాసన మండలి సభ్యుడిని. అందువల్ల డెఫినెట్గా నాకు చంద్రబాబు నాయుడు తెలిసినంతగా మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా, నేను సలహాలు ఇచ్చే స్థాయి నాది కాదు, కానీ విశ్లేషణ ఇచ్చే స్థాయి మాత్రం నాది ఖచ్చితంగా ఉంది. సో ఏంటి జనసేనలో, వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ జనసేన? సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. లేకపోతే 21 ఎందుకు ఉంటుంది? లేకపోతే 164 ఉండాలి కదా. 164 ఇప్పుడు 11 వైసీపీ పోతే మరి 70 80 ఉండాలి కదా. 21 ఎందుకు ఉంటుంది? సో ఎందుకున్నది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అనేది ఒక విస్తృతమైన సామాజిక సమీకరణకు నాయకత్వం వహించగలగాలి. సో మీకు ఆయనకు ఒక అవకాశం, అంటే ఒక కన్సాలిడేటెడ్ కాపు పొలిటికల్ ఆస్పిరేషన్స్ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నాయి. కానీ అది మాత్రమే సరిపోదు. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కమ్మ పొలిటికల్ ఆస్పిరేషన్ ఒక్కటే కాలే. అప్పటి వరకు బీసీలకు రాజకీయంగా గుర్తింపు లేదు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఎస్సీస్ గుర్తింపు ఉండే, కానీ బీసీలు లేరు. అందుకే ఎన్టీ రామారావు ఏం చేశాడు, వ్యూహాత్మకంగా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ను ఎంకరేజ్ చేశాడు. అందుకే మీరు తెలుగుదేశంలో చాలా బ్రహ్మాండమైన బీసీ నేతలు ఉంటారు. దేవేంద్ర గౌడ్, యనమల రామకృష్ణుడు, ఇలాంటి బీసీ నాయకులు మీకు తెలుగుదేశం రాజకీయ పాఠశాలలో ఎదిగి వచ్చిన నాయకులు, మామూలు నాయకులు కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు ఒక దశలో చంద్రబాబు నాయుడుకి రైట్ హ్యాండ్ కదా. మీకు దేవేంద్ర గౌడ్ అసలు చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి గౌరవాన్ని తెలంగాణ రాజకీయాల్లో పొందాడు కదా. సో అందువల్ల ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు రాజకీయ సాధికారికతనిచ్చిన పార్టీగా గుర్తింపు. మీకు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు. సో ఆ పాత్ర టీడీపీ పోషించింది. అంటే రాజకీయంగా సమాజంలో మా ఆకాంక్షలు ప్రతిబింబించడం లేదు, మా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఆర్టికులేట్ కావడం లేదు అనే సామాజిక వర్గాలు సమాజంలో విస్తృతంగా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ నాయకుడు కాగలగాలి. అంటే లార్జర్ సోషల్ బేస్ ఆఫ్ అన్ఫుల్ఫిల్డ్ ఆస్పిరేషన్స్, రాజకీయంగా మార్జినలైజ్ అయిన సామాజిక వర్గాలకు పవన్ కళ్యాణ్ ఒక సింబల్గా, హోప్గా మారగలగాలి. ఇది మొదటిగా పవన్ కళ్యాణ్ చేయగలగాలి. అప్పుడు ఆయనకు ఒక విశాలమైన విస్తృతమైన సోషల్ బేస్ ఏర్పడుతుంది. ఆ విశాలమైన విస్తృతమైన సోషల్ బేసు జనసేన బలాన్ని పెంచుతుంది. 2, పార్టీ అంటే ఒక వ్యక్తి చుట్టూ తిరగదు. సమాజంలో ఈ సినిమా హీరోలతో ఉండే సమస్య ఏంటంటే, వాళ్ళు సినిమాలో హీరోలు, రాజకీయాల్లో కూడా హీరోలే అనుకుంటారు. కానీ రాజకీయాలు వేరు. రాజకీయాలు అనేది వన్ మ్యాన్ షో ఉండదు. సినిమాల్లో వన్ మ్యాన్ షో ఉంటుంది. తొడగొడితే రైలు ఆగిపోతుంది, మీసం తిప్పితే పర్వతాలే కదిలిపోతాయి. సో ఏమైనా జరుగుతుంది. మీసం తిప్పితే విమానమే కిందికి వస్తుంది,
ఇవన్నీ సినిమాల్లో నడుస్తాయి, నిజ జీవితంలో నడవదు. నిజ జీవితంలో సినిమా హీరో పక్కన మీకు సినిమాలో మహారాజు పట్ల చెలికాళ్ళు, మహారాణి పక్కన చెలికత్తల్లాగా సినిమాల్లో హీరోల పక్కన సైడ్ యాక్టర్సే ఉంటారు. రాజకీయాలు అలా ఉండదు. రాజకీయం అనేది ఈక్వల్స్ మధ్య ఉంటుంది. అందువల్ల విజిబుల్ పొలిటికల్ లీడర్షిప్ను జనసేన బిల్డ్ చేసుకోవాలి. ఇప్పటికీ జనసేనకు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ పేరున్నా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ అన్నా ఒక విజిబుల్ పొలిటికల్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు మీరు టీడీపీ పేరు చెప్తే ఒక చంద్రబాబు నాయుడే కాదు, మీకు ఒక హేమా లాంటి నాయకులు ఆ పార్టీలో వివిధ ప్రాంతాల్లో మీకు కనబడతారు. మామూలు నాయకులు కాదు వాళ్ళు, ఎవరు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకున్న రాజకీయ అస్తిత్వం కాదు. చంద్రబాబు నాయుడు నాయకుడే కావచ్చు వాళ్ళకు, కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంతో పాటు వాళ్ళకంటూ ఒక రాజకీయ అస్తిత్వం ఉంటుంది. ఇప్పుడు ఎర్రనాయుడు కుటుంబం ఉంది, అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, మీకు బుచ్చయ్య చౌదరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నాడు. సో వీళ్ళందరూ మామూలు లీడర్లు కారు కదా. మీకు యనమల రామకృష్ణుడు ఉన్నాడు, ఆడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ పరటాల కుటుంబం ఉంది రాయలసీమలో, కేశవ్ ఉన్నాడు. కేశవ్ నీకు మీకు ఉరవకొండ వెళ్ళండి, ఆ ప్రాంతంలో పెద్ద నాయకుడు. సో ఇలా మీకు చాలామంది ఉంటారు. మీకు ఎక్కడైనా తీయండి, టీజీ వెంకటేష్ కుటుంబం ఉంది ఇక్కడ. మీకు అంటే ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో బలమైన నాయకులు వాళ్ళు, మామూలు నాయకులు కారు వాళ్ళు. సో దే మేబీ చంద్రబాబు నాయుడు గొడుగు కింద ఉండొచ్చు, తెలుగుదేశం గొడుగు ఉండొచ్చు, కానీ అలాంటి విస్తృతమైన నాయకత్వం తెలుగుదేశానికి ఉంది. ఆ నాయకత్వం జనసేనకు లేదు. ఇది రెండవది. మూడవది, పార్టీ అంటే ఆర్గనైజేషనల్. మీకు కింది నుంచి ఇప్పుడు వైసీపీ దెబ్బతిని తెలుగుదేశం పార్టీ ఆటుపోట్లను కూడా ఎదుర్కొని, అంటే రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువను తట్టుకున్నది, తెలంగాణ ఉద్యమ దాడిని ఎదుర్కొంది, జగన్మోహన్ రెడ్డి నిర్బంధాన్ని ఎదుర్కొంది, అన్నీ ఎదుర్కొని కూడా తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుంది. పదే పదే రాగలుగుతుంది. ఎందుకు రాగలుగుతుందంటే ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు. తెలుగుదేశాన్ని కాపాడుతున్న చంద్రబాబు నాయుడే అనుకుంటే పొరపాటు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత ముఖ్యమో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి ఊర్లో, ప్రతి పేటలో తెలుగుదేశం జెండా పట్టుకొని తమకు ఏది లభించినా లభించకపోయినా ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు వేల సంఖ్యలో తెలుగుదేశానికి ఉన్నారు. మీకు ఇది కమ్యూనిస్ట్ పార్టీల్లో, బీజేపీలో కనబడుతుంది. అలాంటి కార్యకర్తలు ఏ రాజకీయం, మీకు టీఆర్ఎస్కి లేరు, కాంగ్రెస్కి లేరు, మీకు మీకు ఈవెన్ వైసీపీ కూడా లేరు. మీకు అదొక ఎక్సెప్షన్ టీడీపీ. సో టీడీపీ పొలిటికల్గా నిర్మాణం జరిగిన తీరది. సో అందువల్ల ఒక బలమైనటువంటి క్యాడరే గెలిపిస్తుంది. మీరు అందువల్ల తెలుగుదేశం పార్టీ తీవ్రమైన రాజకీయ దాడిని ఎదుర్కొన్నప్పుడల్లా ఆ పార్టీని నిలబెట్టింది, కాపాడింది కార్యకర్తలు. సో వారు ఆ ఫుట్ సోల్జర్స్ అంటారే, ఆ పదాతి దళం, ఆ దళం మీకు జనసేనకు లేదు. జనసేనకు ఉన్నదల్లా పవన్ కళ్యాణ్ వీరాభిమానులే తప్ప కార్యకర్తలు కాదు. సో వీరాభిమానులు ఉంటే సరిపోదు. కార్యకర్తలు అంటే అర్థం ఏంటి అంటే ఆ గ్రామంలో, ఆ వాడలో ఒక 10 మందిని 100 మందికి నాయకత్వం వహించారు. మీరు ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక 100 మందో 200 మందితో నాయకత్వం వహిస్తుంటారు టీడీపీ లీడరు. మీరు ఒక పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణంలో ఒక 500 మంది నాయకత్వం వహిస్తుంటారు టీడీపీ లీడరు. అది లీడర్షిప్ అంటే. కార్యకర్త అంటే పవన్ కళ్యాణ్తో అభిమానంతో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు జై 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 సీఎం అన్నాడు కాదు. సో అలాంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏర్పరచుకోవాలి పవన్ కళ్యాణ్. నాలుగవది ఏంటంటే వాట్ ఈజ్ దిస్ ఐడెంటిటీ. రాజకీయాల్లో ఒక ఐడెంటిటీకి రిప్రజెంట్ చేసినప్పుడే అస్తిత్వం ఉంటుంది. మీకు ఆ రాజకీయాలకు ఐడెంటిటీ పోయినప్పుడు ఆ అస్తిత్వం పోతుంది. సో అందువల్ల వై షుడ్ పవన్ కళ్యాణ్ పీపుల్ ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఒక స్ట్రాంగ్ నరేటివ్, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఎన్టీ రామారావుకు ఒక స్ట్రాంగ్ రీజన్ తెలుగు ప్రజల అస్తిత్వము. మీకు కన్షీరామ్కు స్ట్రాంగ్ రీజన్ ఓట్లు మాయి అధికారం మీద. తెలంగాణ బాగా అన్యాయానికి గురైంది, కేసీఆర్ అస్తిత్వం. ఇందులో బలహీనపడ్డప్పుడు వాళ్ళు బలహీనపడవచ్చు నాయకులు. సో ద్రవిడియన్ మూమెంట్, యాంటీ బ్రాహ్మణిజం, ద్రావిడ రాజకీయాల అస్తిత్వం. ఇలా మీరు ప్రతి ఒక హిందుత్వ పాలిటిక్స్, మోడీ బీజేపీ అస్తిత్వం, ఇలా ఒక బలమైన రాజకీయ అస్తిత్వాన్ని ఏర్పరచుకోకపోతే, అంటే ఈ పార్టీ సింబలైజెస్ సర్టన్ థింగ్స్, ఈ పార్టీ సింబలైజెస్ సర్టన్ థింగ్స్ అనేది ఉండగలగాలి. లేకపోతే ఆ పార్టీ దగ్గరికి ఎందుకు రావాలి? సో అందరిలాగా నీవుంటే నీ వైపు ఎందుకు వస్తారు? అందరూ చేసే పనిని అందరికన్నా బాగా చేయాలి, ఎవరు చేయలేని పని చేయాలి. అందరికన్నా బాగా అందరూ చేసే పని అందరికన్నా బాగా చేయాలి.
అందరూ రాజకీయాలు విశ్లేషిస్తారు, నాగేశ్వర్ కూడా విశ్లేషిస్తాడు. కానీ అందరికన్నా బాగా విశ్లేషించే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరు మాట్లాడని యూరప్ క్రైసిస్ నుంచి మొదలుకొని ప్రపంచ సమస్యలన్నింటినీ మాట్లాడితేనే నాకు ఆ గుర్తింపు వచ్చింది. సో నేనైనా ఎవరైనా అంతే ఆ పని పవన్ కళ్యాణ్ చేయగలగాలి. అంటే తనకంటూ ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీని ఏర్పరచుకోగలగాలి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కనుక చేసుకోగలిగితే ఈ విల్ సరైన సమయంలో సరైన ఎత్తుగడలు వేయాలి. సరైన సమయంలో సరైన ఎత్తుగడలు వేయకపోతే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కిపోతారు. రాజకీయాలు ఏంటంటే ఒక పవర్ఫుల్ డైనమిక్ గా ఉంటాయి పాలిటిక్స్. నీ ఒక్క రైట్ స్టెప్ వేస్తే ఎక్కడికో ముందుకు పోతావు, ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే ఎక్కడికో వెనక్కిపోతావు. అందువల్ల రాజకీయాలు ఎంత వేగంగా నిన్ను ముందుకు తీసుకెళ్ళగలుగుతాయో అంత వేగంగా నిన్ను వెనక్కి కూడా పంపించగలుగుతాయి. అందువల్ల డైనమిక్గా ఉండే పాలిటిక్స్ను అర్థం చేసుకొని పాలిటిక్స్లో సరైన ఎత్తుగడలు కనుక అనుసరించగలిగితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా